ఇప్పుడు మనం క్వాడ్రేచర్ చూద్దాం. క్వాడ్రేచర్ అంటే ఏం లేదు, 4 క్వాడ్రంట్స్ ఉంటాయి కదా. అందులో ఎప్పుడైతే ఏదైనా పారాబోలా అయినా, ఎలిప్స్ అయినా, కర్వ్స్ అయినా, లైన్స్ అయినా ఇస్తే అందులో మనం ఏరియాస్ అనుకుంటాం, దాన్ని క్వాడ్రేచర్ అని అంటాం. ఏరియాస్ అంటే మనకి ఫర్ సపోజ్ ఒక కర్వ్ ఇచ్చిండు, ఇట్లా మనకు ఒక పారాబోలా ఇచ్చిండు. ఇది x=1 అన్నాడు, ఫస్ట్ సమ్ అదే x=2 అన్నాడు. ఇది మొత్తం కనుక్కోమన్నాడు ఏరియా. ఈ ఏరియాని కనుక్కోమంటే ఇది మొత్తం Q1లోనే ఉంది కదా. మనం రిక్వైర్డ్ ఏరియా అని పెట్టుకొని ఏం చేస్తామంటే ఇది ఏ బి సి డి రఫ్ చెప్తున్నా, 0 to A లేకపోతే A to B లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ కన్సిడర్ చేసుకొని y dx చేస్తాం. ఒకవేళ ఇచ్చింది x=A x=B అయితే, ఒకవేళ మనకు y=A y=B ఇచ్చిండు అనుకో, అప్పుడు మనకి ఈక్వేషన్ ఎట్లా అయిపోతుంది, లిమిట్ A to B x dy అయిపోతుంది. ఈ x ఇచ్చిన కర్వ్ని మనం మొత్తం x=yలలో రాసి దానికి డెరివేటివ్ వేస్తాం. ఈడ వైని మొత్తం ఎక్స్లలో రాసి దానికి డెరివేటివ్ వేస్తాం. ప్రాబ్లం చేసేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఒకటే క్వాడ్రంట్లో ఉంది కాబట్టి మనం 1 తీసుకుంటాం. ఒకవేళ 2 క్వాడ్రంట్లలో ఉందనుకో, ఇచ్చిన పారాబోలా ఇట్లుందనుకోండి, ఈ ఏరియా మొత్తం కనుక్కోమన్నాడు. అప్పుడు మనం రిక్వైర్డ్ ఏరియా = 2 × 0 to A లేకపోతే 2 × A to B. 0 to A ఉండదు, A to B f(x), ఇది x తీసుకున్నాం కదా, dx అవుతుంది. ఇది y. ఇచ్చిన ఫంక్షన్ ఎట్లుంటుంది అంటే y=f(x)లా ప్రాబ్లం చేస్తుంటే అర్థమైపోతుంది. అదే ఎలిప్స్కి తీసుకున్నాం అనుకోండి, ఎలిప్స్ 4 క్వాడ్రంట్స్ వస్తాయి కదా, 4 × A to B y dx. ఇట్లా ఏ క్వాడ్రంట్లు ఉంటే అన్ని మనం ముంగట ఇంటూలు తీసుకుంటాం. ఇప్పుడు మనం ఫస్ట్ సమ్ చూద్దాం. ఏమి ఇచ్చిండు, ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై ద పారాబోలా y² = 4ax x యాక్సిస్ అండ్ ద లైన్స్ x=1 x=4 x=1 x=4 ఇన్ Q1 అని ఇచ్చిండు. దీనికి మనం ఒక రఫ్గా గీద్దాము. గీస్తే ఏమవుతుంది, y=4ax కదా, y² = 4ax అంటే మనకి అది రైట్ పారాబోలా, ఎందుకంటే x పాజిటివ్ ఉంది కాబట్టి. ఇప్పుడు మనం ఏడేడ కనుక్కోవాలి, x=1 కాడ ఈడ x=1, తర్వాత x=4 అంటే మనం మొత్తం ఈ ఏరియాని కనుక్కుంటాం. దీన్ని నేను ఏ అనుకుంటా, దీన్ని బి అనుకుంటా, దీన్ని సి, దీన్ని డి, ఏమన్నా అనుకోవచ్చు మనము. సొల్యూషన్ గివెన్ కర్వ్ లేకపోతే గివెన్ పారాబోలా ఇచ్చింది కదా. ఏమి ఇచ్చిండు, y² = 4ax ఇచ్చింది కదా. దేర్ఫోర్ మనకి రిక్వైర్డ్ ఏరియా ఏంది, రిక్వైర్డ్ ఏరియా = A to B y dx కదా. అంటే మనం y మొత్తం రాయాలి, మనకి ఇక్కడ ఖాళీ y ఉంది కదా. సో నేను ఈ yని √4ax అని రాసుకుంటా. మనకు పాయింట్స్ ఏమి ఇచ్చిండు, x=1 x=4 అని ఇచ్చిండు కదా. ఏదైతే చిన్నది ఉందో దాన్ని లోవర్ లిమిట్ అనుకుంటాం, ఏదైతే పెద్దది ఉందో దాన్ని అప్పర్ లిమిట్. y అంటే ఏం రాసుకుంటాం, √4ax dx. ఇట్లా రాసేసుకున్నాక ఏం చేస్తాం, ఇక్కడ మనకి x ఒక్కటే వేరియబుల్, ఈ 2 కాన్స్టెంట్స్ కదా. సో √4aని బయటికి రాసుకుంటా, √x dx. √4a అంటే ఏంది, 2√a. మనకి √xకి డైరెక్ట్ డెరివేటివ్ లేదు, సో నేను దాన్ని ఏమని రాసుకుంటా అంటే x⁻1/2 dx రాసుకుంటా. ఇప్పుడు మనకు ఫార్ములా వచ్చింది. ఏం ఫార్ములా, ఏ ఫార్ములా అంటే = 2√a x⁻1/2 1 to 4 dx కదా. ఇదేం ఫార్ములా, x⁻n dx = xn+1/n+1 c కదా. సో 2√a x⁻1/2 + 1/1/2 + 1 2√a x⁻3/2 లిమిట్స్ రాసుకోవాలి, 1 to 4 కదా, బై 3/2. ఇక్కడ మనకి 3/2 అనేది ఇట కాన్స్టెంట్ కదా, బయటికి రాసేస్తాం. ఇంటూ 2/3 అవుతుంది, x⁻3/2 లిమిట్స్ 4 to 1. 2 2s are 4 √a/3. x అంటే ఎంత, 4 కదా, 4 Q3/2 మైనస్ 1 3/2. దీన్ని మనం సాల్వ్ చేసినాం అనుకో, మనకి ఏమొస్తుంది అంటే 4√a/3 ఇంటూ దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనము, √4³ - 1. క్యూబ్ అండర్ రూట్ చేసినా అదే వస్తుంది, అదే ఏది చేసినా అదే వస్తుంది కదా దీనికి.
సో అట్లా రాసేసుకున్నా నేను. దీని తర్వాత ఏమొస్తుంది అంటే ఇలా చేసేద్దాం. 4√a/3 4³ 4 × 4 × 4 4 4 16 16 4 64 అంతే కదా. √64 - 1 4√a/3 √64 అంటే 8 స్క్వేర్ కదా, స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఇక్కడ -1 4√a/3 8 - 1 దట్ ఈస్ 7. అదే కదా 8 - 1 7 7 4s are 28 √a/3 స్క్వేర్ యూనిట్స్, ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్. సెకండ్ అది గిట ఎక్స్ వాల్యూస్ ఏమేమి తీసుకుంటారు, x = 1 x = 2 తీసుకొని చేసేస్తే మనకు లిమిట్స్ ఏమవుతాయి. రిక్వైర్డ్ ఏరియా చెప్తున్నా 1 to 2, y అంటే ఏంది y/dx కదా, 1 to 2 y అంటే ఏంది √4ax. సేమ్ ఇంతకుముందు చేసినట్టే, ఫస్ట్ ప్రాబ్లం చేసినట్టే ఫాలో అప్ చేయండి, వచ్చేస్తుంది. మనకు నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చిండు, ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై ద పారాబోలా y² = 8x y యాక్సిస్ అని ఇచ్చిండు. యాక్సిస్ని గుర్తుపెట్టుకోవాలి, ఈడ y = x² అని ఇచ్చిండు. సో దీన్ని మనం ఏం చేస్తాం, y = x²/3 అని రాసుకుంటాం, అప్పుడు y వచ్చేస్తుంది. అయిపోయినాక ఫస్ట్ వన్ చేసేద్దాం. గివెన్ పారాబోలా ఏమి ఇచ్చిండు, పారాబోలా ఎక్కడ ఉందన్నాడు, y యాక్సిస్కి ఉందన్నాడు, అంతే కదా. y యాక్సిస్కి ఇట్లా ఉంటుంది, y ఏమో 2 అంటే ఈడ 2 y = 2 పెట్టుకుందాం, ఈడ మనం ఈడనే y = 6 పెట్టుకుందాం, ఏదో ఒక లైన్ y = 6 ఇది కనుక్కోమన్నాడు. ఇది ఒకటే క్వాడ్రంట్లో ఉంది కాబట్టి గివెన్ పారాబోలా y² = 8x. మనకు y వాల్యూస్ ఇచ్చింది కదా, సో x లెక్క రాసుకుంటాం. రిక్వైర్డ్ ఏరియా అని చెప్పి ఇంటిగ్రల్ a to b, ఫస్ట్ ఫార్ములా రాస్తా, a to b ఏమొస్తుంది x dy అవుతుంది, అంతే కదా. ఇప్పుడు x = y²/8 అయిపోయింది. x వాల్యూ రాస్తా, ab ఎంత 2 6 ఇచ్చింది, 2,6 అండ్ y = 2 y = 6 అని ఆడ ఇచ్చింది కదా, సారీ క్వశ్చన్లోనే ఇచ్చింది కదా. x అంటే ఏంది y²/8 dy కదా, 1/8 బయట 2 6 y² dy కదా, 1/8 y² అంటే ఎంత y³ 2 2 6 ప్లస్ రాయాం కదా. అది కాస్త ఏమైంది ఇప్పుడు 1/8 ఇంటూ 1/3ని గిట బయట రాసుకుంటా, 1/3 y³ 6 2 1/8 8 3s are 24 y³ అంటే 6³ - 2³ 1/24 ఇంటూ 6³ 36 ఇంటూ 6 6 6 are 36 6 3s are 18 216 216 - 8 1/24 ఇంటూ 216 - 8 అంటే 208. ఇది క్యాన్సిల్ అవుతుందా కాదా, అవుతుండొచ్చు 2 టేబుల్లో, 2 12s are 2 10s are 4s are 2 6s are 2 5s are 2s are 2 3s are 2 2s are 4 2 6s are అంటే మనకు 26/3 స్క్వేర్ యూనిట్స్. ఏంది ఇది ఫస్ట్ సొల్యూషన్. మనం సెకండ్ ఏమి ఇచ్చిండు క్వశ్చన్, 3y గివెన్ పారాబోలా అని చెప్పి సెకండ్ అది 3y = x² రాస్తాము, y = x²/3 రాస్తాం. ఎందుకు x²/3 రాసిన అంటే x యాక్సిస్ అన్నాడు కదా, పారాబోలా x యాక్సిస్ ఏడా y = 1 ఈడ 2, ఈ ఏరియా అనుకున్నాడు, Q1 ఉంది కాబట్టి, అండ్ x = 1 అండ్ x = 2 అన్నాడు. x = 1 అండ్ x = 2 అన్నాడు. సో మనకి ఏమవుతుంది, దేర్ ఫోర్ రిక్వైర్డ్ ఏరియా ఇంటిగ్రల్ a to b y dx కదా. a అంటే ఎంత, లోవర్ లిమిట్ 1 to 2, y అంటే x²/3 dx. ఇక మనకి 1/3 బయట, ఎందుకంటే కాన్స్టెంట్ x² లిమిట్ 1 to 2 dx 1/3 స్టెప్ బై స్టెప్ చేస్తున్నా, x³ 3
ఎందుకంటే ఇవి ఈజీ స్కోరింగ్ సబ్జెక్ట్, ఈజీ స్కోరింగ్ కాబట్టి. 1 2 2 మళ్ళీ 1/3 బయట రాస్తా, ఎందుకంటే అది కాన్స్టెంట్ కాబట్టి. x³ ఇంటూ 1 2 1/3 ఇంటూ 1/3 1/9 2³ మైనస్ 1³ 1/9 ఇంటూ 2³ 8 మైనస్ 1 దట్ ఈస్ 7/9. పక్కకి స్క్వేర్ యూనిట్స్, ఎందుకంటే ఏరియా కాబట్టి దాని యూనిట్స్ స్క్వేర్ యూనిట్స్ అన్ని ఇట్లనే వేస్తాం. నెక్స్ట్ ఎలిప్స్ది వేరే చెప్తాం. థర్డ్ వన్ చేసేసాను మీరు. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చింది, ఫైండ్ ద ఏరియా ఇంక్లూడెడ్ బిట్వీన్ ద పారాబోలా y² = 4x అండ్ ఇట్స్ లాటిస్ రెక్టమ్. మనకు పారాబోలా కాన్సెప్ట్ వస్తే లాటిస్ రెక్టమ్ అంటే ఏందో తెలుసు. ఒకవేళ రాకపోయినా చూడండి. ఫస్ట్ పారాబోలా ఎట్లుంది, y² = 4x అంటే ఇట్లుంది. అంటే ఏ పాయింట్ కాడ దీన్ని ఎస్ అనుకుంటాం, a,0, దీన్ని వర్టెక్స్ అంటాం 0,0, దీన్ని ఆరిజిన్ అంటాం. లాటిస్ రెక్టమ్ అంటే ఏం లేదు, ఈ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ మీదికి గిట ఎల్ డాష్ అనుకుంటాం. దీన్ని మనం లాటిస్ రెక్టమ్ అంటాం. మనకి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఈ ఏరియా మొత్తాన్ని కనుక్కోమన్నాడు. కాకపోతే మనకి ఏమి ఇచ్చిండు, పారాబోలా ఇచ్చిండు. సొల్యూషన్ గివెన్ పారాబోలా ఏది ఇచ్చిండు, y² = 4x. వీడికి మనం y = √4ax అని రాసుకుంటాం. అయిపోయింది. మనకి x పాయింట్ y పాయింట్ లేదు. ఈ పారాబోలా x మనకి ఎక్కడెక్కడ జాయిన్ అవుతుంది. దేర్ ఫోర్ లాటిస్ రెక్టమ్ అంటే ఎంతో రాద్దాం. దేర్ ఫోర్ లాటిస్ రెక్టమ్ ఈజ్ ద లైన్ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ ఆఫ్ పారాబోలా. మనం ఇప్పుడు ఒక డైలాగ్ రాసాం. ఏం డైలాగ్ అంటే లాటిస్ రెక్టమ్ అంటే ఏంది, ఈజ్ ద లైన్ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా. ఇక్కడ యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా ఏంది, ఎక్స్ యాక్సిస్ కదా, ఎక్స్ యాక్సిస్. అది ఎక్కడ, మళ్ళీ వర్టెక్స్ ఇట రాస్తాం. వర్టెక్స్ ఎట్ ఆరిజిన్ అంటే ఏంది 0,0 అది రాస్తాం. ఈక్వేషన్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ ఇట రాస్తాం. ఏంది ఈక్వేషన్ ఆఫ్ లాటిస్ రెక్టమ్, దట్ ఈస్ x = a. అంటే మనకి ఇక్కడ నుంచి ఎక్కడికి లిమిట్స్ ఉంటాయి, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, 0,0, S(a,0). ఇలా మనం x కోఆర్డినేట్స్ని తీసుకుంటాం షార్ట్కట్గా చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ మనము ఈ పారాబోలా అనేది 2 క్వాడ్రంట్స్లో ఉంది కదా. సో దేర్ ఫోర్ రిక్వైర్డ్ ఏరియా ఈక్వల్స్ టు అని చెప్పి ఈక్వల్స్ టు 2 ఇంటూ a to b కదా, ఏంది y/dx. ఇది మనకు ఫార్ములా, ఎందుకంటే ఇది 2 క్వాడ్రంట్స్లో ఉంది కాబట్టి 2 ఇంటూ a అంటే ఎంత 0 to a, y అంటే ఎంత √4ax dx. ఇట్లా రాస్తాము. ఇట్లా రాసినాక ఏం చేస్తాము, 2 ఇంటూ 0 to a √4a అంటే 2√a ఇంటూ x dx కదా. ఇది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు 4√a 0 to a x √x కదా, x⁻1/2 dx. ఈ అండర్ రూట్ అనేది మొత్తానికి ఉంది కదా. సో సేమ్ మనం ఇంతకుముందు సాల్వ్ చేసినట్టే 4√a x⁻1/2 + 1/1/2 + 1 లిమిట్స్ వచ్చేసి 0 to a. ఇక మనం దీన్ని సాల్వ్ చేసుకున్నాం అనుకో, ఏమొస్తుంది అంటే 4√a x⁻3/2 3/2 0 to a. ఇప్పుడు నేనేం చేస్తాను, సాల్వ్ చేసేస్తా, సింప్లిఫై చేసేసుకుంటా. సింప్లిఫై ఎట్లా చేస్తామంటే మనకేముంది 4√a ఇది కాన్స్టెంట్ కదా, సో బయటికి వస్తే 2/3 x⁻3/2 0 to a. 4 * 8 8√a/3 ఇంటూ a³/2 మైనస్ a⁻0⁻3/2. 0 ఎంతైనా 0నే వస్తుంది. దీన్ని ఏమని రాసుకుంటా అంటే a³ √a² ఇంటూ a రాసుకుంటా. అప్పుడు మనకు ఒక a² బయటికి వచ్చేస్తుంది కదా. సో 8 ఇంటూ √√ క్యాన్సల్ a√a ఇంటూ √a, ఇది గిట బయటికి వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, 8 ఇంటూ a √a ఇంటూ a, అది గిట a/3
8a² / 3 స్క్వేర్ యూనిట్స్. ఇంతే. ఇక్కడ మనకు కండిషన్ ఇవ్వలేడు, కాకపోతే మనం ఏం తీసుకున్నాం, ఏమేంటి ఇచ్చిండు, లాటిస్ రెక్టమ్. లాటిస్ రెక్టమ్ అంటే ఇది. దీనికి ఈడ మనం ఏం రాస్తామంటే ఈడ y బదులు ఏరియా ఆఫ్ ఏది SOL, ఇది మొత్తం SOLS L డాష్ ఇట్లా తీసుకుంటాం. ఇక్కడ మనం 2 తీసుకోవడం మర్చిపోదు. ఎందుకు 2 తీసుకున్నామంటే 2 క్వాడ్రంట్లు, 2 క్వాడ్రంట్లలో ఉంది కాబట్టి 2 తీసుకుంటాం. నెక్స్ట్ సమ్స్లలో గిట్ట మనకి ఎక్స్ ఇయ్యాడు, కాకపోతే ఏదో ఒక ఇంటి ఇస్తాడు, అవి ఎట్లా చేయాలో చూసుకుందాం. మనకి ఇంకొక సమ్ ఇట్లా ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు, ఖాళీ ఫైండ్ ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై ద పారాబోలా y = ఇచ్చిండు, x యాక్సిస్ అని ఇచ్చిండు. ఫస్ట్ మనం సొల్యూషన్ గివెన్ పారాబోలా రాస్తాం. ఏంది, y = x² - 8x + 5 కదా, x యాక్సిస్ అన్నాడు. సో ఇది ఈక్వేషన్ 1 పెట్టుకుంటా. x యాక్సిస్ అంటే మనకి ఏం తెలుసు, y = 0. దేర్ ఫోర్ x యాక్సిస్ y = 0, ఇలా 0 పెట్టుకుంటా. x² - 8x + 5, x² - 8x + 5ని రేషనలైజ్ చేస్తాం, = 0. రేషనలైజ్ చేస్తే మనకి బై ఇది 15, 5 కాదు 15 చూసుకోవాలి క్వశ్చన్. 15 అంటే మనకి 3 × 5 వస్తుంది, -3 - 5 - 8 అవుతుంది, -of - +15 అవుతుంది. x² - 5x - 3x + 15 = 0. x × x - 5 -3 × x -of - +5 = 0. x - 5 x - 3 = 0. x - 5 = 0. x - 3 = 0. x = 5, x = 3. ఇక్కడ మనకి లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ మెన్షన్ చేయలేడు కాబట్టి మనం ఏం చేస్తామంటే రిక్వైర్డ్ ఏరియా అని చెప్పి, దేర్ ఫోర్ రిక్వైర్డ్ ఏరియా అని చెప్పి మనం ఏం తీసుకుంటాం, మాడ్యులస్ ఆఫ్ లిమిట్ 3 to 5 y dx. మాడ్యులస్ ప్లస్ ఉన్న మైనస్ ఉన్న ప్లస్ రాస్తాం. మాడ్యులస్ అంటే 3 to 5 y ఎంత, x² - 8x + 5 dx. x³ / 3 - 8x² / 2 + 5x 3 to 5. ఫస్ట్ లోపలిది సింప్లిఫై చేసుకుంటా. x³ / 3 - 4x² + 5x. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేద్దాం, ఇక్కడ నుంచి చేద్దాం. ఫస్ట్ ఏంది 3 5 కదా, 5³ / 3 - 4 × 5² + 5/5 మైనస్ లోవర్ లిమిట్ 3³ / 3 - 4 × 3² + 5 × 3. 5³ అంటే ఎంత, 25, 5 5 = 25 × 5 కదా, 125. 5 5 = 25, 5 2 = 125. 125/3 minus 25 × 4 100 plus 25 minus 3 1s 3 square అంటే 3² అంటే 9 minus 4 9s are 36 plus 15. నంబర్సే కదా, సింప్లిఫై ఈజీ చేసుకోవచ్చు. ఇది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా అంటే క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే సమ్ము 8 7 ప్లస్ అంటే 3 టేబుల్లో రాదు, 8 కదా రాదు. సో 125/3 ఇవి ఇట్లా చేసేద్దాం. -100 + 25 అంటే -75 మైనస్ 9 + 15 24 24 - 12 24 - 36 - 12. 125/3 - 75 + 12 అంటే ఎంత, 125/3 మైనస్ 5 2 పోతే 3 63. దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది ఎంత, 125 - 63 × 3/3. 63 125 మైనస్ మాడ్యులస్ అన్నిటికీ, అయ్యా మాడ్యులసే మర్చిపోయినాం. మాడ్యులస్ ఎందుకంటే మనకి మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా అదే రాస్తాం కదా. 3 3s are 9, 3 6s are 18, 189/3 అంటే ఎంత, 189 125 పోతే మైనస్ 5 9 పోతే 4, 8 2 పోతే 64/3.
సో 64/3 స్క్వేర్ యూనిట్స్. ఇంతే ఏరియా. ఇట్లనే ఫైండ్ అవుట్ చేస్తాం ఏది ఇచ్చినా, సింపుల్. ఇంకొన్ని ఇంపార్టెంట్ సమ్స్ ఉన్నాయి, దానికి సపరేట్ వీడియో పెడతాం.